ఫ్రెండ్స్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ కావాలంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్ని క్రాక్ చేయాలని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీకోసం అని చెప్పేసి నేను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ వీక్లీ 3 వీడియోస్ అయితే మీ ముందటికి రాబోతున్నాయి. నా దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీ ముంగటికి అయితే తీసుకొస్తా ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో మనకు 20 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? అంటే ఒక పేపర్ కంప్లీట్ కానీ మనకు 5 వీడియోస్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. దీంట్లో నేను ఒకటే ఆప్షన్ కాకుండా మిగతా ఆప్షన్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గతంలో కూడా మనం ఇట్లాంటి వీడియోస్ చేయడమే జరిగింది. దాంట్లో వల్ల చాలా ఉపయోగమైంది. మీరు ఈ వీడియోస్ అయితే తప్పకుండానైతే చూడండి. ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఇవి వీడియోస్ కంటిన్యూస్ కావాలంటే మన పెట్టేటటువంటి వీడియోస్ను లైక్ చేయడం, అట్లనే మీతో పాటు ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ షేర్ చేయడం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. మన యూట్యూబ్ ఛానల్ తరపున ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి. మీరు ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యి మీరు సెలెక్ట్ అయ్యే విధంగా మన దగ్గర ఒక గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు ఉన్నది ఫ్రెండ్స్. ఆ కోర్సును ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేసుకోకండి. ఎవరైనా సీరియస్గా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఆ కోర్సును తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక రేసులో ఒక పరుగు పందెంలో మనం మొదట గెలవాలంటే అన్నిటికంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరుగు పందెంలో మొదట మనం పాల్గొనాలి ఫ్రెండ్స్. వాళ్ళందరూ సగం దూరం పరిగెత్తిన తర్వాత మళ్ళీ మనం అందులో పాల్గొని విజేతం కావాలంటే అది చాలా చాలా కష్టమవుతుంది. గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చాలామంది స్టూడెంట్స్ స్టార్ట్ చేయలేదు ఇంకా. మీరు కనుక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకంటే మీరు ముందుండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఎగ్జామ్కు త్వరగానే అప్లై చేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి, మేమైతే ఏదైతే గ్రూప్ డి క్లాస్ చెప్దామని చెప్పేసి మేమైతే మెంటల్లీ రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా 100% మేము సెలెక్ట్ అవుతాం అనేటటువంటి కాన్ఫిడెంట్తో ఫుల్ హార్డ్ వర్క్ చేస్తామనేటటువంటి నమ్మకంతో మన కోర్సులోనైతే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అట్లాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదేవిధంగా మనం పూర్తిగా ఏదో ఒక సబ్జెక్టు ఎట్లనో చెప్పకుండా మనం ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గ్రూప్ డికి ఎంత అవసరమో అదే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సిలబస్ను కూడా అతి త్వరలో కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు నోట్స్ కూడా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కోర్సులో జాయిన్ అయినట్టయితే మేము చెప్పిన విధంగా ఉన్నట్టయితే మీరు ప్రోయాక్టివ్గా ఉన్నట్టయితే మీ యొక్క సెలక్షన్ అనేది 100%లో 70% చేసేటటువంటి బాధ్యత మాది. 30% మీ యొక్క హార్డ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎట్లా కష్టపడుతున్నారు, మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఎన్ని గంటల సమయం కేటాయిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, దానిపైన ఆధారపడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మన కోర్స్ అనేది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మా యొక్క ఆలోచన ఏంటంటే 50% సిలబస్ కంప్లీషన్ మీద మా యొక్క ఫోకస్ ఉంటుంది. 50% రిటెన్షన్. మీరు ఎంత మటుకు అర్థం చేసుకున్నారు, మీరు ఎంత మటుకు గుర్తుంచుకుంటున్నారు, మీరు ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నారు, దాని మీద మిగతా ఫోకస్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది ఒక మంచి అవకాశం. మన కోర్సు ఓన్లీ 2499 2499 రూపాయలకే మన దగ్గర కోర్సు ఉన్నది. దీంట్లో జాయిన్ అయితే అవ్వండి. దీంట్లో మనకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చినాం. ఫస్ట్ ఒక కట్టిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఒక 1 మంత్ తర్వాత పే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మన కోర్సులో జాయిన్ కావాలన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉన్నది. ఆ లింక్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి. దాని తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనైతే అడగవచ్చు ఫ్రెండ్స్. మిమ్మల్ని ఒక 10 డేస్ వరకు చూస్తాం. మీకు సమయం ఇస్తాం. దాని తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. దాని ద్వారా మన కోర్స్ అయితే తీసుకోవచ్చు. మేమైతే 100% కాన్ఫిడెంట్ తోటి ఉన్నాం. మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఏమి ఐడియా లేకున్నా మీరు గ్రూప్ డి జాబ్ కొట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నట్టయితే మన కోర్సులోనైతే జాయిన్ అయితే అవ్వండి. మీకు ఎంతగానో ఖచ్చితంగానైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నా యొక్క బాధ్యత ఏంటంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వడమే నా యొక్క బాధ్యత. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నట్టే, ఇన్ ప్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ప్లెమింగ్ యొక్క ఎడమ చేతి యొక్క రూల్ ఒక నియమం ఉంది కదా, దాని ప్రకారం ద థంబ్ అంటే బొటన వేలు, 4 ఫింగర్ అంటే చూపుడు వేలు, తర్వాత సెంటర్ ఫింగర్ అనేటి రెస్పెక్టివ్లీ రిప్రజెంట్ అంటున్నాడు. అంటే బొటన వేలు,
ఇటు చూపుడు వేలు ఇటు మధ్యన వేలు ఏం చూపిస్తుంది అంటున్నాడు ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నిబంధన ప్రకారం. సో దాని ప్రకారం ఏం చూపిస్తుంది అంటే, సో దీంట్లో ఎడమ చేతి ఉంది, కుడి చేతి ఉన్నది. సో కుడి చేతి కూడా మీకైతే నేనైతే పక్కనైతే బొమ్మ ఇస్తున్నా చూడండి. సో ఎడమ చేతి ప్రకారం చూసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే ఇది మోషన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మోషన్ అంటే చలనాన్ని చూపిస్తుంది. తర్వాత ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో అయస్కాంత ఫీల్డ్ని చూపిస్తుంటుంది. సో కింద వచ్చేసేమో కరెంట్ని చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మోషన్ అంటే చలనాన్ని చూపిస్తుంది. తర్వాత మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత ఫీల్డ్ని, తర్వాత కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహ దిశను చూపిస్తడం అయితే జరుగుతుంది. సో ఇది ఉన్నది ఏది, ఏ ఆన్సర్ ఉన్నది ఇది చూడండి. సో డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్, మోషన్ అన్న బలం అన్న ఒకటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలోది, తర్వాత కరెంట్ ఇది, కాబట్టి సి అనేటటువంటి ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, what is the term used for an assessment of an individual past credit history which is usually shown as a number between 300 and 900? సో 300 900 మధ్యలో మన క్రెడిట్ హిస్టరీని చూపించేది ఏంటి అంటున్నాడు. దాన్ని ఏమంటారు అంటే క్రెడిట్ రేటింగ్ అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు? క్రెడిట్ రేటింగ్ అంటారు. మనం సిబిల్ ఇట్లాంటి వాటిని చూస్తారు. ఇప్పుడు మనకి ఏ బ్యాంకులో లోన్ కావాలన్నా ఫస్ట్ సిబిల్ రిపోర్ట్ అంటారు కదా, ఆ ఉండేటటువంటి రేటింగ్ని మనం క్రెడిట్ రేటింగ్ అంటాం. క్రెడిట్ రేటింగ్ అనేది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనమాట. తర్వాత ఏమంటున్నారంటే ఈ బోట్ గోస్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, ఒక పడవనట 30 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతుందట ఫ్రెండ్స్. అదేవిధంగా 44 కిలోమీటర్ డౌన్లోకి వస్తుందట. సో ఎన్ని గంటలలో వస్తుందట, 10 అవర్స్లో వచ్చేస్తుందట. ఇట్ ఆల్సో గోస్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 40 కిలోమీటర్ పైకి, 55 కిలోమీటర్ కిందికి ఎన్ని గంటలలో వస్తుందట, 13 అవర్స్లో వస్తుందట. సో అప్పుడు ఏమంటున్నారంటే దీంట్లో ఏదైతే నీటి ప్రవాహం ఉందో దాని యొక్క స్పీడ్ ఎంత ఉందో కనుక్కోమని చెప్పి చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఇది పడవ వేగం అనుకుందాం. పడవ వేగాన్ని యు అనుకుంటాం. అదేవిధంగా ఇదేమో పడవ వేగం, ఇదేమో నీటి వేగం. ఓకే. సో పడవకు సంబంధించిన యు, నీటికి సంబంధించిన వి అనుకుందాం. సో ఎప్పుడైనా కిందికి పోతున్నాం అనుకో, సో మనం కిందికి వస్తున్నాం అనుకో, కిందికి వచ్చేటప్పుడు ఏమైతే నీళ్ళు కిందికి వస్తుంటాయి, అదేవిధంగా పడవ కిందికి వస్తుంటాయి, రెండు కిందికి వస్తుంటాయి. కాబట్టి బలం అనేది యు ప్లస్ వి అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడన్నా పైకి పోయేటప్పుడు అనుకో, ఓకేనా. సో ఇందులో ఉన్నటువంటి బోట్ అనేది పైకి పోతుంది. సో నీళ్ళు ఏమవుతుంటాయి, కిందికి వస్తుంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పడవ వేగంలోకి వెళ్ళి నీటి వేగాన్ని తీసేసేయాలి. నెక్స్ట్ మనకి ఏంటిది ఫార్ములా, ఏంటిది డిస్టెన్స్, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఏంటిది దూరం బై వేగం ఈజ్ ఈక్వల్ టు కాలం. సో మనం ఏమిచ్చిండు, ఫస్ట్ దూరం. ఓకేనా. ఫస్ట్ దూరం ఏమని ఇచ్చిండు, 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటుండు. 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే పైకి పోతుంది. పైకి పోయేటప్పుడు ఏమైతే నీళ్ళు కిందికి వస్తాయి, పడవ పైకి పోతాయి. అంటే ఒక దాంట్లో కూడా మేనేజ్ చేయాలి. నెక్స్ట్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. 44 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటే రెండు కిందికి వస్తున్నాయి కాబట్టి వాడు రెండు వేగాలు కూడాలి. ఓకేనా. సో దూరాలు అయిపోయినాయి, పైన దూరం రాసినాం, కింద వేగాలు రాసినాం. ఎన్ని గంటలు, 10 గంటలు. సో ఇది కూడా రాస్తే 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే ఏం చేస్తాం, మైనస్ అవుతుంది. సో దాని తర్వాత 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే యూ ప్లస్ వి అవుతుంది. ఎంత వస్తుంది, టోటల్ 13 అవర్స్. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి సాల్వ్ చేద్దాం మనం. అంటే వీటన్నిటిని ఏం చేద్దాం, సాల్వ్ చేద్దాం. సో అయ్యేవి ఈక్వేషన్స్ రాస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. సో మనకు వచ్చినాయి నీట్గా రాస్తున్నా చూడండి. 44 యూ ప్లస్ వి ప్లస్ 30 యూ మైనస్ వి ఇది ఈక్వల్ 10. ఇంకోటి ఏమో 55 యూ ప్లస్ వి ప్లస్ 40 యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 13. సో ఏమన్నా సమానం చేయాలి ఫ్రెండ్స్.
సో మనం ఏం చేద్దామంటే సో దేనికంటే ఈ యూ మైనస్ వి ఉన్నాయి కదా ఇది సమానం చేద్దాం. పైన ఎంత ఉంది 30 ఉంది. సో దీన్ని ఏం చేస్తాం 30 4 గుణిస్తే 120 అవుతుంది. సో కింద ఎంత ఉంది 40 ఉంది. సో దీన్ని నేను 3 గుణిస్తున్నాను. సో ఆ 2 ఈక్వేషన్స్ ఇక్కడ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 4 గుణిస్తే 4 16 ఆడొకటి 4 16 1 17 వస్తుంది 176 బై యూ ప్లస్ వి వచ్చింది. సో ఇది గుణిస్తే 4 3 అంటే 120 బై యూ మైనస్ వి వచ్చింది. సో 40 వచ్చేసింది. 3 ఎక్కలు కొట్టేస్తే 3 5 15 నెక్స్ట్ 3 5 15 1 16 165 బై యూ ప్లస్ వి వచ్చింది. ప్లస్ 3 ఇంటూ 40 కాబట్టి 120 బై యూ మైనస్ వి 11లో 39 తీసేయరు. ఒక దాంట్లోకి ఒకటి తీసేస్తే మైనస్ ఉంటే గుర్తులు మారుతాయి. సో ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి కొట్టుడు పోతాయి. ఏమొస్తుంది 176 165 176 125 పోతే ఎంత ఉంటుంది మనకు 11 ఉంటుంది. పైన 11 ఉంటుంది బై కింద యూ ప్లస్ వి ఉంది కాబట్టి యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 40 39 పోతే 1 వస్తుంది ఫ్రెండ్స్. ఇది అటు సైడ్ పోయింది అనుకో యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. ఓకేనా. సో అది ఎన్నో ఒక దాంట్లో రాయరు. ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఎన్నో ఏ ఈక్వేషన్లో తీసుకుని అయిపోతుంది 44 బై యూ ప్లస్ వి ప్లస్ 30 బై యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉన్నాడు. యూ ప్లస్ వి వేస్తే ఎంత వచ్చింది 11 వచ్చింది. ఇక్కడ 11 రాస్తున్నాం. 11 తోటి కొట్టుడితే 4 అవుతుంది. సో ఏమవుతుంది 30 బై యూ మైనస్ వి. సో ఈ 4 ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 4 ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. 10 వెళ్ళి 4 పోతే ఎంత అవుతుంది 6 అవుతుంది. సో 6 తోటి కొట్టేస్తే 6 5ల. సో ఇప్పుడు ఏమవుతుంది యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 వస్తుంది ఫ్రెండ్స్. సో యూ ప్లస్ వి యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు అందులో స్ట్రీమ్ అంటే దాంట్లో మనల్ని కనుక్కోమన్నది ఏం చేయమన్నాడు నీటి స్ట్రీమ్ అంటే నీటి యొక్క ప్రవాహ వేగంగా అనుకో. నీటిది అంటే ఏంటిది ఇప్పుడు అలా నీటిది అంటే వి కనుక్కోవాలి ఫ్రెండ్స్. వి కనుక్కోవాలంటే ఏం చేయాలి మైనస్ చేయండి మైనస్. సో మైనస్ చేసేటప్పుడు ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది. 2 కలిస్తే 2v అవుతుంది. 11 5 పోతే 6 ఉంటుంది. కొట్టేస్తే 2 3 వి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3. సో 3 అంటే బి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నట కన్ఫ్యూజ్ కావద్దు. దీంట్లో నెంబర్ సింబల్ ఇచ్చిండట. సో మనకి ఏం కనుక్కోమంటుడు ఎన్ని సింబల్స్ ఉంటాయి కనుక్కోమంటుడు. సో సింబల్స్ ముంగట ఏమి ఉండాలంటే సింబల్ ఉండాలి. ఓకే. సో విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్. సింబల్ ముంగట అంటే నెంబర్ ఉండాలట ఫ్రెండ్స్. ఓకే. తర్వాత ఆల్సో ఫాలోడ్ బై నెంబర్. నెంబర్ సింబల్ నెంబర్ ఉండాలి. చూద్దాం. ఇగో ఇదొకట నెంబర్ సింబల్ నెంబర్ నెంబర్ సింబల్ నెంబర్ ఇదొకటి 2. సో మళ్ళీ ఇదొకటి 3. సో నెంబర్ సింబల్ నెంబర్ 4. ఒకటి 5. ఇక్కడ 5 అయిపోయినాయి. ఇది ఒకటి లాస్ట్ 6 వచ్చేసినాయి. సో గంతే. ఇది ఈజీ ప్రశ్న. అది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్స్ యాంగిల్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈక్వల్స్ టు. ఒక చతుర్భుజంలో అంతర్గత కోణాలు మొత్తం ఎంత ఉంటాయి అంటాడు. సో ఇది ఎంత అన్ని 90 ఉంటాయి. అన్నిటి మొత్తం కుడితే 360 ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఈజీ ఆన్సరే ఫ్రెండ్స్. 6th ప్రాబ్లం చూసుకుంటే ఈ ప్రాబ్లం తప్పించిండు 44, 96 అండ్ 184 వెన్ డివైడెడ్ బై ఎక్స్ నెంబర్. ఈ 3 సంఖ్యలట అంటే 44 అండ్ 96 సో 184 ఈ 3 సంఖ్యలట ఏదో ఒక నెంబర్ తోటి డివైడ్ చేస్తానట. వచ్చేటటువంటి రిమైండర్ అంటే వచ్చేటటువంటి శేషం అనేది సేమ్ ఉందట ఫ్రెండ్స్. సో అట్లుంటే ఈ డివైడ్ చేసి ఈ ఎక్స్ నెంబర్ ఎంతనో కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఈ ఎక్స్ నెంబరే వీళ్ళ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనం ఏం చేద్దాం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఈ రెండింటి హెచ్సిఎఫ్ కనుక్కుందాం ఫ్రెండ్స్. ఏంటిది 44 అండ్ 96లో హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇట్లా చేయాలి. చిన్నది ఇక్కడ వేసుకోవాలి పెద్ద అక్కడ వేసుకోవాలి. 44లో 88 చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలి ఈ 44 తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేయాలి. సో 85లో 40 ఏముంటుంది 4 ఉంటుంది ఫ్రెండ్స్. 8 తీసుకొచ్చి ఇక్కడ సైడ్ వేయాలి.
కొట్టేస్తే 4 2 8. సో శేషం 0 వచ్చింది. 0 వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఈడ ఏది ఉంటే అదే వల్ల HCF అవుతుంది. ఎంత వస్తుంది? 4 వచ్చింది. ఈ 4 అనేది ఈ 184 మిగిలిన సంఖ్య ఏముంది? 184 మిగిలింది కదా. 184 4 డివైడ్ చేస్తా లేదా కనుక్కోవాలి. 4 డివైడ్ చేస్తా లేదని కూడా లాస్ట్ 2 చేస్తే అయిపోతుంది. 4 2 4 లెక్కలో ఓకే డివైడ్ చేస్తుంది కాబట్టి 4 దాని యొక్క ఆన్సర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో ఏమంటుండో 4.142 దీనికి పైన బార్ పెట్టిండు. ఎంత అంటున్నాడు దానికి. సో 4 పక్కన వదిలేసేయాలి ఇది. సో ఇదే కనుక్కోవాలి మనం. సో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 ఎంత? 142 ఉన్నాయి. పైన బార్ ఎన్నిటికి ఉంది? 3 ఉన్నాయి కాబట్టి 3 9లు వస్తాయి ఫ్రెండ్స్. సో దీనితోటి దీన్ని గుణించాలి. ఓకే. సో దాంతో దాన్ని ఏం చేయాలి మనం? గుణించేసేయాలి. గుణించేస్తే అయితే 4,000కు 4 తక్కువ అవుతుంది. అంటే 3,996 అవుతుంది ఫ్రెండ్స్. 3,996కు ఇది 142 వచ్చి యాడ్ అవుతుంది 8. అంటే దీంతో దీన్ని గుణించాలి, పైది కూడాలి. గుణిస్తే 9 అంటే 9,999 అంటే దాదాపులో 1000 ఇంటూ 4,000. సో 1 తక్కువ ఉంది కాబట్టి 4 తక్కువ. 3,996 ఇది 122 8. సో 13 ఈడొకటి 11 ఈడొకటి 4138 ఏమొస్తుంది? 4138/999. సో ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఫ్రెండ్స్. కొన్ని క్యాల్షియమ్స్ ఆల్డిహైడ్స్ అంటారు. కొన్ని క్యాల్షియమ్స్ ఇవి క్యాల్షియమ్స్. కొన్ని క్యాల్షియమ్స్ అంటే కొన్నే తీసుకోవాలి. ఎందుకంటే ఇంకో కొంచెం భాగం ఏంటి అంటే ఇవి ఆల్డిహైడ్స్ అట. ఓకే. తర్వాత ఆల్ ఆల్డిహైడ్స్ ఆర్ రుబీడియమ్స్ అంటున్నాడు. ఆల్ అన్నాడు, అన్ని ఆల్డిహైడ్స్ రుబీడియమ్స్ అన్నాడు కాబట్టి ఆల్డిహైడ్స్ మొత్తం కవర్ కావాలి. వచ్చేసి ఏముంది? రుబీడియమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆల్ రుబీడియమ్స్ అన్నీ ఏమంటాయి అంటారు? హైడ్రోజన్స్ అట. ఈ రుబీడియన్స్ అన్నీ హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్ అంటున్నాడు కాబట్టి HD పెడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి H వచ్చేసింది కాబట్టి హైడ్రోజన్స్. ఇది ఆల్డిహైడ్ కాబట్టి ఏ పెడదాం. హైడ్రోజన్స్ అంటే H వచ్చేస్తుంది. సో ఇది మన డయాగ్రామ్. సో ఫ్యూ క్యాల్షియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అన్నాడు. ఫ్యూ క్యాల్షియమ్స్ ఆల్డిహైడ్ వేసేసినాం. ఆల్డిహైడ్స్ అంటే అది వేసేసినాం, ఇది వేసేసినాం. ఏమంటున్నాడు? సమ్ హైడ్రోజన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అంటాడు. కొన్ని హైడ్రోజన్స్ ఆల్డిహైడ్స్ అంటాడు. ఇది హైడ్రోజన్ అనేది ఇది. దీంట్లోకి వెళ్ళి ఇలా ఆల్డిహైడ్ కలిసినాయి కదా, కలిసినాయి. ఇది ఓకే. నెక్స్ట్ సమ్ రుబీడియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్. కొన్ని రుబీడియమ్స్ ఆల్డిహైడ్స్. సో రుబీడియమ్స్ కూడా ఆల్డిహైడ్స్ అవుతున్నాయి. ఈ రుబీడియమ్స్ కూడా ఇలా కలిసినాయి కాబట్టి రుబీడియమ్స్ కూడా ఆల్డిహైడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ ఆల్డిహైడ్స్ ఆర్ హైడ్రోజన్స్ అంటాడు. ఓకేనా. ఈ ఆల్ ఆల్డిహైడ్స్ కూడా హైడ్రోజన్స్ అంటాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఆల్ 3 కంక్లూజన్స్ ఫాలో అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో దీంట్లో ఒక ఫ్యామిలీకి ఎంత ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్. ఒక్కొక్క ఫ్యామిలీకి మనకు లిమిట్ వచ్చేసి హాస్పిటలైజేషన్ లిమిట్ 5 lakhs వరకు. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేస్తే 54.36 + 0.4 + 0.256 డివైడెడ్ బై 121 చేస్తే ఎంత వస్తారు అన్నాడు. ఈ 0.36లు ఇవన్నీ వదిలేసేయరు, 54 రాసుకోరు. నెక్స్ట్ ఇది 0.4 + 0.256 దీనికి ఏమన్నాడు? డివైడెడ్ బై √121. 54.04 అంటే 54ని 0.4 తోటి గుణకారం చేయాలి. చేస్తే 4 16 ఈడొకటి 5 21 21.6 వచ్చింది. దీనికి 0.256 యాడ్ చేస్తున్నాం. 21.0256 యాడ్ చేస్తే మనకు దరిదాపులు ఎంత వస్తుంది? 22 అప్రాక్సిమేట్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. డివైడెడ్ బై √121. 121 అంటే ఎంత? 11. సో కొట్టేస్తే 11 రోజుల. సో మనకు 2 అనేది ఆన్సర్. దాని తర్వాత ఈ సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటారు. సంతోష్ ట్రోఫీ వచ్చేసి ఫుట్బాల్కి సంబంధించింది. బి యూజ్డ్ అగైన్ 2024 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు యూజ్ చేస్తామంటున్నాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఎట్లా యూజ్ చేస్తామంటే ఫస్ట్ 2024 ఏ సంవత్సరమో తెలుసుకోవాలి. ఏం సంవత్సరం ఇది? లీప్ ఇయర్ కాదా? లీప్ ఇయర్ కాకపోతే ఏం చేయాలి? 4 తోటి లాస్ట్ 2 సంఖ్యలను భాగారం చేయాలి. చేస్తే కొట్టేస్తే 4 కొట్టు పోతుంది కాబట్టి ఇది 2024 అనేది లీప్ ఇయర్.
ఓకేనా. సో ఎప్పుడైనా కానీ ఒక లీప్ ఇయర్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఒక లీప్ ఇయర్ అనేది 28 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. సో లీప్ ఇయర్ ప్లస్ 1. సో లీప్ ఇయర్ ప్లస్ 1 అంటే లీప్ ఇయర్ 2024 కాబట్టి 2025. 2025 సంవత్సరం లీప్ ఇయర్ ప్లస్ 1 అంటే లీప్ ఇయర్ ప్లస్ 1 ఉన్నాయి 6 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే 2025 6 సంవత్సరాలు అంటే 2031లో మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ లీప్ ఇయర్ ప్లస్ 2 అండ్ ప్లస్ 3. సో అంటే 2024 లీప్ ఇయర్ కాబట్టి దానికి ప్లస్ 2 చేస్తే 2026, అదేవిధంగా 2027. ఇవన్నీ 11 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్. 2026 11 అంటే 2037లో రిపీట్ అవుతుంది. సో 2027 11 అంటే 2038లో రిపీట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి సో దీంతో ఏవి రిపీట్ అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ పెడతారు ఇప్పటి నుంచి. ఛార్జ్ క్యూ అట T సెకండ్లో పోతుందట, పొటెన్షియల్ డిఫరెన్స్ V అంట. దీనికి ఆన్సర్ ఏంటిదంటే P = VQ/T అనేది ఆన్సర్. P = VQ/T అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మనకు ఒక గవర్నమెంట్ గురించి ఇచ్చింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ అనమాట. ఎందుకంటే 6 రిలీజియన్ కమ్యూనిటీకి ఐడెంటిటీ కార్డ్స్ ఆఫర్ చేసింది ఏ గవర్నమెంటు, ఏ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. మైనార్టీస్కి సంబంధించినటువంటిది. సో ఇది అస్సాంకు సంబంధించింది. సో తెలిసే ఉంటుంది అస్సాంలో ఎప్పుడైనా ఢిల్లీలో పెద్ద పెద్ద ధర్నాలు చేస్తే వాటి మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే అట్లాంటి క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 15వ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఇట్లానే సేమ్ రిపీట్ అయ్యేటి ఏంటి అన్నాడు. ఇప్పుడు 13, 16 ఇక్కడ 21 వచ్చింది. సో అట్లనే రిపీట్. దీనికి మధ్యలో తేడా ఏంటంటే 13 ఉంది, నెక్స్ట్ 16 ఉంది, సో 21 ఉంది. 21 ఎట్లా వస్తుంది అంటే 13 ఫస్ట్ 13, నెక్స్ట్ 16లో సగం చేయాలి, చేస్తే 8, 21 వస్తుంది. సో అట్లనే 28, 34. సో ఎట్లా వస్తుంది? ఇది 28, సో దీంట్లో సగం చేయాలి అంటే 17, చేస్తే 45 వచ్చింది. సో అట్లనే ఉండేటటువంటి ఆన్సర్ కనుక్కోవాలి మనం. అట్లనే ఉండేటటువంటిది ఆన్సరు కనుక్కోవాలి. నెక్స్ట్ ఇది కానీ ఇది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. 37 18లో సగం చేస్తే 9 వస్తుంది. 37 9 18 దీంట్లో సగం చేస్తే 9 వస్తుంది. ఈ 2 కూడితే మనకు 46 వస్తుంది. 16వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ యూ ఆర్ గివెన్ 3 మీడియమ్స్ A, B and C with refractive indexes 1.47, 1.33 and 1.44 respectively. The velocity of the light in ABC are VA, VB and VC respectively. Then which of the following is true అంటున్నాడు ఫ్రెండ్స్. అంటే మనకి ఏం చేస్తున్నారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇచ్చిందనమాట. ఇవి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇచ్చిందనమాట. సో ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే వెలాసిటీ వేగాలు ఇచ్చిందని చెప్పిండు అనమాట. సో ఇట్లాంటి ప్రశ్నలు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలన్నీ అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు ఓన్లీ థియరీ చదువుకొని అయిపోయాం. మరి ఆ థియరీని అప్లికేషన్ ఎట్లా యూజ్ చేస్తామని చెప్పేసి అట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉందనుకో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉంటే వేగం ఏముంటుంది అంటే వేగం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే వేగం తక్కువ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే దాని యొక్క మందం అనమాట. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి పలచగా ఉంటుంది. సో నీటితోటి కంపేర్ చేసినప్పుడు అంటే నీటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా చూసుకున్నట్టయితే సో మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఏమన్నాడు, ఇది ఏమన్నాడు, ఇది VA అన్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ తక్కువ ఉంటే దాని యొక్క వేగం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏ తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఉన్నది, ఇది అంటే దేనికి సంబంధించినది VB. సో అంటే VB అనేది ఎక్కువ స్పీడ్ పోతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్నది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉన్నది. అదేవిధంగా దీని తర్వాత ఇంకా తక్కువ ఉన్నది ఏంటి 1.44 ఉన్నది అంటే అది VC. సో ఉన్నది కాబట్టి దాని స్పీడ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లాస్ట్కి ఎక్కువ ఉన్నది ఏంటిది ఇదే ఉన్నది కాబట్టి దాని స్పీడ్ అనేది వేగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అన్నిటికంటే తక్కువగా VA ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటిది VB, VC, VA కాబట్టి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇట్లాంటి చిన్న ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా ఇస్తారు. ఒకసారి వీటికి కొంచెం ఆలోచించి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఏమన్నది మ్యాచ్ చేయమంటుండు. మౌత్ నోరు దేనికి ఉపయోగిస్తాం, టీత్ దేనికి ఉపయోగిస్తాం, టంగ్ నాలుక దేనికి ఉపయోగిస్తాం, సలైవా నోట్లో ఉండేటటువంటి ఏదైతే ద్రవం ఉంటుందో అది దేనికోసం ఉపయోగిస్తుంది. చూయింగ్ ఫుడ్ అంటే ఏంటిది నమ్మడానికి ఉపయోగించి, రోలింగ్ ఫుడ్ అంటే అటు ఇటు అన్నాన్ని తిప్పనీకి, ఇంటేక్ అంటే అన్నాన్ని మొత్తాన్ని లోపల తీసుకొని, స్వాలోయింగ్ ఫుడ్ అంటే మొత్తం మింగని కోసం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అయితే మౌత్ దేనికోసం వస్తే ఉపయోగిస్తామంటే మౌత్ మింగని కోసం, ఇంటేక్ ఫుడ్ చేయని కోసం.
టీత్ దేనికోసం అంటే టీత్ చూయింగ్ ఫుడ్ ఫ్రెండ్స్. తర్వాత టంగ్ అంటే నాలుక దేనికోసం ఉపయోగిస్తాం, రోలింగ్ ఫుడ్ అంటే ఇక్కడ ఉన్న ఆహారం అటు తీసుకుపోనికి అటు తీసుకునే ఆహారం. తర్వాత సలైవ అనేది స్వాలోయింగ్ ఫుడ్ అంటే ఉన్న ఆహారం మొత్తం లోపలికి పోవాలి. ఎందుకంటే నోట్లో జిగురు పదార్థం లేకపోతే నోట్లో ఉన్నటువంటి ఆహారం అనేది లోపలికి వెళ్ళదు, కాబట్టి సలైవ అనేది ఆ పని అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఆన్సర్. దాని తర్వాత క్రోమోజోములకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చిండు. 2 క్రోమోజోములు ఉంటాయి. ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నానుకో, పుట్టబోయే పిల్లకు ఎట్లుంటాయంటే ఇక్కడికి వెళ్ళి క్రోమోజోమ్ వస్తాయి, ఇక్కడికి వెళ్ళి క్రోమోజోమ్స్ వస్తాయి, అట్లా మనకు స్పీసీస్ అంటే జీవాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఒక నియమం చెప్పింది. అది ఏ నియమం ఎవరు చెప్పారు అని అంటున్నాడు ఫ్రెండ్స్. సో మీది కూడా మనము చదివిన సో మెండలిఫ్ ఎక్స్పెరిమెంట్లో ఇవి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మెండలిఫ్ ఎక్స్పెరిమెంట్లో ఇవైతే చెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏమంటాడు, కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. సో 3 స్టేట్మెంట్స్ని అందులో కరెక్ట్ కంక్లూజన్ చెప్పమని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడే, ఇవి ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు వీటి మీద ఫోకస్ చేసారనుకో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. సమ్ బీచెస్ ఆర్ శాండ్స్ అంటున్నాడు. సమ్ బీచెస్, వీటి నేను బీచ్ అనుకుంటున్నాను. కొన్ని బీచ్లు శాండ్స్ అంటే ఇట్లా రాయాలి, కొన్ని బీచ్లు శాండ్స్ అంటే ఇట్లా రాశారు. సమ్ శాండ్స్ ఆర్ డిజర్ట్స్ అన్నాడు. సమ్ శాండ్స్ ఆర్ డిజర్ట్స్ అంటే కొన్ని శాండ్స్ డిజర్ట్స్. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చి ఇటు కలుపుదామని ప్రయత్నం చేస్తారు, అట్లా కలపొద్దు. శాండ్స్ డిజర్ట్స్ గురించి ఇచ్చినప్పుడు శాండ్ డిజర్ట్స్ గురించే రాయాలి, వేరే వాటిని రాయద్దు. తర్వాత ఆల్ బీచెస్ ఆర్ ఓషన్స్, ఈ బీచెస్ అన్నీ ఓషన్స్ అంటే బీచెస్ మొత్తం కవర్ అయిపోవాలి. సో ఇదంతా ఎంత ఓషన్స్ అయిపోయిందా. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, సమ్ డిజర్ట్స్ ఆర్ బీచెస్ అంటాడు. కంక్లూజన్స్ చూద్దాం. సమ్ డిజర్ట్స్ ఆర్ బీచెస్ అంటాడు, కొన్ని డిజర్ట్స్ బీచెస్ అని అంటాడు. ఈ డిజర్ట్స్కి బీచెస్కి ఎటువంటి సంబంధం లేదు ఫ్రెండ్స్, అంటే సంబంధం లేనప్పుడు మనం వాటి గురించి ఏమి చెప్పలేము, అందుకని ఇది తప్పు. దాని తర్వాత సమ్ శాండ్స్ ఆర్ ఓషన్స్ అంటాడు. ఇది శాండ్స్ ఓషన్కి మధ్యలో లింక్ ఉన్నది ఫ్రెండ్స్, ఈ స్పేస్ అనేది లింక్ ఉన్నది. సో అది కరెక్టే, కాబట్టి ఇది కరెక్ట్. సో ఓన్లీ కంక్లూజన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకు రేఖాగణితం నుంచి ప్రశ్నలు వచ్చినాయి ఫ్రెండ్స్. సో రేఖాగణితం నుంచి వచ్చినాయి. ఏమంటున్నారంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. సో రేఖాగణితం ప్రశ్నలు కనుక మీరు చేసినట్టయితే ఇక మీరే టాపర్ అన్నట్టు. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ అండ్ బీసీఆర్ 2 పోల్స్ అంటున్నాడు. ఏబీసీలు 2 పోల్స్ అంట, ఓకే, 2 కర్రలు. దాని తర్వాత ఏమంటున్నాడు, ఏడి అనేది 30 మీటర్లు ఉందట, ఇదేమో 15 మీటర్లు ఉందట ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ప్లే గ్రౌండ్లో అప్రైట్ అంటే గట్టి పైకి నిలబెట్టిరట. ఏ అండ్ బీఆర్ రెస్పెక్ట్లీ ఫీట్ ఆఫ్ ద 2 పోల్స్, ఏబీలే ఫీట్ అట ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఏ గీద్దాం. సో ఇది ఏ, సో ఇది 30 మీటర్లు అన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ పొడవు ఉన్నది గీద్దాం. తర్వాత ఇది ఏ అయిపోయింది. నెక్స్ట్ దానికి బీ గ్రౌండ్ ఉండాలి, ఓకేనా. సో బీ గ్రౌండ్ ఉండాలి కాబట్టి సారీ ఇది ఏడి. నెక్స్ట్ బీసీ అన్నాడు కాబట్టి బీ గ్రౌండ్ ఉండాలి, గ్రౌండ్ అట్టండి గీస్తున్నా. కాకపోతే ఏమన్నాడు 15 అన్నాడు కాబట్టి ఇది మధ్యలో సగానికే ఉంటుంది, ఓకేనా. సో 15 అన్నాడు కాబట్టి సగానికి ఉంటుంది, 15, ఇది 15 అవుతుంది. సో ఇలా 30 కాబట్టి ఇది 15 అవుతుంది. దాని తర్వాత సిఈ అండ్ బిఏ ఫ్రెండ్స్, ఇక్కడ బిఏ అని రాయాలి, తప్పు రాసింది. తర్వాత ఏమన్నాడు ఏబీకి, సో బీఏకి, సో బీఏ లెక్కనే బీఏకి ప్యారలల్గా ఏముంటుందట, బీఏకి అంటే బీఏ కంటే ఇట్లా దీనికి ప్యారలల్గా ఏముంటుందంటే సి అనేది ఏ ఉంటుంది ఇక్కడ, అది వచ్చేట ఏని టచ్ అవుతుంది అని చెప్పేసి రాసినమాట, ఏడిని టచ్ అవుతుంది అని చెప్పేసి రాసిండు, ఓకే. సో ఇవి ఏబీల మధ్యలో దూరం ఇచ్చిండు ఫ్రెండ్స్, ఏబీల మధ్యలో అయితే 36 ఇచ్చిండు దూరం. దాని తర్వాత మనకు ఏం చేయమంటున్నాడు, డిఈసి రేషియో. డిఈసి రేషియో అంటే ఈ రేషియోని కనుక్కోమంటున్నాడు, ఈ రేషియోని మనం కనుక్కోమంటున్నాడు, అదొకటి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటున్నాడు, ఏబిసిఈ. ఇది ఏబిసిఈ అనే రెక్టాంగిల్, దీనికి సంబంధించినటువంటి ఈ రెక్టాంగిల్ మధ్యలో ఉండే నిష్పత్తి ఎంత ఉంటుందని చెప్పేసి అంటున్నాడు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం త్రిభుజాన్ని కనుక్కోవాలి. త్రిభుజాన్ని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటిది, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట. సో భూమి ఎంత, భూమి ఇది. సో భూమి అనేది ఏంటిది ఈసీ. సో ఈసీ వాల్యూ ఎంత ఉన్నది, కింద ఎంత ఉంటుందో పైన కూడా అంతే ఉంటుంది, కాబట్టి 36 ఇంటూ ఎత్తు కనుక్కోమంటే ఇది ఎత్తు అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది ఫ్రెండ్స్. ఏమొచ్చింది మనకు 18 ఇంటూ 15 చేస్తే మనకు 15 9 18 90, ఇక్కడ 9 ఉంటుంది, 18 ప్లస్ అంటే 270 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది 270 అయింది ఇది కనుక్కుంటే. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇటు చూస్తే మనకు ఇటు 36 ఉన్నది, ఇటు చూస్తే 15. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఇది ఒక దీర్ఘ చతురస్రం అని చెప్పేసి అంటున్నాం మనం. సో దీర్ఘ చతురస్రానికి ఫార్ములా ఏంటిది, వైశాల్యం కనుక్కోవడానికి పొడవు ఇంటూ వెడల్పే దాని యొక్క ఫార్ములా. పొడవు ఎంత ఉన్నది, సో ఒకటి వచ్చి 36 ఉన్నది, ఇంకోటి వచ్చేస్తే 15 ఉన్నది ఫ్రెండ్స్.
సో 36 పై అంటే పైన 6 90, ఇక్కడ 9 ఉంటుంది. ఓకేనా. పైన మూల 45 + 9 ఇది వస్తుంది 540 వచ్చింది ఫ్రెండ్స్. సో వాటి మధ్య నిష్పత్తి కనుక్కోండి. ఫస్ట్ కనుకుంటే మనకు ఏరియా కనుకుంటే 270 వచ్చింది. సో ఇది కనుకుంటే 540 వచ్చింది. సో మనం 270తో కొట్టే 271 జా 272 జా. సో మనకి ఏమొచ్చింది 1:2 వచ్చింది. 1:2 వచ్చిందంటే డి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తాడు. సో ఇట్లా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాం. సో రెగ్యులర్గా ఈ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే రెగ్యులర్గా అయితే ఫాలో కండి.